సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. స్టార్టింగ్ లో ఆ మేము ఎందుకు వేశాను అంటే ఇప్పుడు ఏదైతే ఫైనల్ వీక్ లో ఓటింగ్ పడుద్దో ఆ ఓటింగ్ అనేది కంటెస్టెంట్ చేతిలో ఉండదు అని చెప్పడానికి వేశాను. ఎందుకు అంటే ఫైనల్ వీక్ లో జరిగే ఓటింగ్ అనేది ముఖ్యంగా వాళ్ళ టోటల్ జర్నీ మీద డిపెండ్ అయ్యి అండ్ అదే విధంగా వాళ్ళ జెన్యూనిటీ మీద డిపెండ్ అయ్యి సో ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ మీద డిపెండ్ అయ్యి అయితే ఓటింగ్ అనేది డిసైడ్ అయితే అవుతుంది. సో ఎందుకంటే ప్రీవియస్ వీక్ 14th వీక్ తోనే టాస్కులు కానీ గొడవలు కానీ ఖతమైపోతాయి కాబట్టి ఈ ఫైనల్ వీక్ లో గొడవలు జరగడం, టాస్కులు జరగడం అనేది చాలా తక్కువ. సో కాబట్టి టోటల్ వాళ్ళ జర్నీ మీద అండ్ అదే విధంగా వాళ్ళ జెన్యూనిటీ మీద ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీదనే ఈ ఫైనల్ ఓటింగ్ అనేది డిసైడ్ అయితే అవుతుంది. అండ్ ఇలా పడే ఓటింగ్ ప్రకారం అసలు టాప్ పొజిషన్ లో ఎవరున్నారు, చివరి పొజిషన్ లో డేంజర్ జోన్ లో ఎవరున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గైస్. దానికన్నా ముందు ఈ వారం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, అసలు టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ కూడా జెన్యూన్ గా కమెంట్ చేయండి గైస్. జెన్యూన్ గా కమెంట్ చేయడానికి కూడా వెనుక ముందు అవుతున్నారు, ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒపీనియన్ కమెంట్ చేస్తే ఏమీ కాదు. అండ్ నెక్స్ట్ చిన్న రిక్వెస్ట్ నాది ఏంటి అంటే చాలా మంది మన వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ ఎందుకో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడానికి అసలు వెనుక ముందు అవుతున్నారు. ఇందులో నా బాధ ఏంటి అంటే 100 మంది వీడియోస్ చూసినప్పుడు కనీసం ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు. జస్ట్ 0.7% మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు. సో ఇది ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే కనీసం 100 మందిలో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు అనేసి. సో ప్లీజ్ గైస్ కనీసం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఈ సీజన్ అయిపోతుంది అనేది మీరు నెగ్లెక్ట్ చేస్తే ఓటీటీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది, అందులో కూడా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ నా మాట విని నన్ను సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను గైస్. అండ్ ఇక టాపిక్ లోకి వస్తే ఓటింగ్ ఆర్డర్ ప్రకారం అయితే ఫస్ట్ పొజిషన్ లో నిఖిల్ అయితే ఉన్నాడు గైస్. సో మనం ఎక్కడ చూసినా దాదాపు అన్నింటిలో కూడా నిఖిల్ అయితే ఉన్నాడు. అండ్ సెకండ్ పొజిషన్ లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది గైస్. ఎంత అంటే అసలు కంపేర్ చేయడానికి కూడా అంత తక్కువగా ఉంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఒకసారి ఒక రోజులో ఎక్కువగా ఓటింగ్ పడి గౌతమ్ కృష్ణ టాప్ పొజిషన్ కి వెళ్తాడా అంటే ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అంత ఓటింగ్ డిఫరెన్స్ అనేది వీళ్ళిద్దరి మధ్య తక్కువగా అయితే ఉంది. అండ్ థర్డ్ పొజిషన్ లో మనకు నబిల్ అయితే ఉన్నాడు. నబిల్ కి కూడా మంచి ఓటింగ్ పడుతుంది, కానీ ఇక్కడ ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఇక్కడ గౌతమ్ కృష్ణతో కంపేర్ చేస్తే 5 to 8% ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉంది. సో అంత ఓటింగ్ డిఫరెన్స్ తో మరి టాప్ పొజిషన్ కి వెళ్ళడం అనేది కొంత కష్టమే, కానీ అవకాశం అయితే ఉంది గైస్. ఎందుకంటే నబిల్ కి కనుక ఓటింగ్ అనేది స్టార్ట్ అయితే ఖచ్చితంగా మంచి ఓటింగ్ తో ముందుకెళ్ళడానికి ఇంకా అవకాశం అయితే ఉంది. నబిల్ టైటిల్ విన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది గైస్. సో నబిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫేవరెట్ కంటెస్టెంట్ అయిన నబిల్ టైటిల్ విన్ అవ్వాలి అని మీరు కోరుకుంటే ఖచ్చితంగా ఓట్ చేయండి. ఎందుకంటే కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి నబిల్ విన్నర్ అనేసి చాలా మంది కమెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అతను ఓటింగ్ లో థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ ఓటింగ్ డిఫరెన్స్ అనేది కూడా చాలా తక్కువనే ఉంది, 8%. అంటే ఇంకా చాలా రోజులు టైం ఉంది కాబట్టి విన్నర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ కంటెస్టెంట్స్ కి అయితే ఖచ్చితంగా ఓట్ చేయండి. అండ్ ఇక ఫోర్త్ పొజిషన్ లో మనకు ప్రేరణ ఉంది. ప్రేరణకి నబిల్ కి కంపేర్ చేస్తే మనకు 5 to 10% ఆఫ్ ఓట్స్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ప్రేరణ టైటిల్ విన్ అవుతుందా అంటే సో చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా పెద్ద మ్యాజిక్ జరిగితే తప్ప ప్రేరణ విన్ అవ్వడం అనేది కొంత కష్టమే అనిపిస్తుంది. ఇక ప్రేరణ ఫ్యాన్స్ నన్ను తిట్టుకోకండి, జెన్యూన్ గా అక్కడ నేను చూసింది మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ప్రేరణ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఇది ఒక్కటి చిన్న పాయింట్ అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ నాకు నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి. అండ్ ఇక చివరి పొజిషన్ లో అవినాష్ అయితే ఉన్నాడు గైస్. అవినాష్ కి అయితే ఓటింగే లేదు, అసలు కంప్లీట్ గా నిల్లు, జస్ట్ 5% ఆఫ్ ఓట్స్ తోని చివరి పొజిషన్ లో ఉన్నాడు. అవినాష్ గురించి చెప్పాలన్నా కూడా బాధగానే ఉంది, ఎందుకంటే చాలా ఓటింగ్ తక్కువ ఉంది గైస్. మనకు బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కావాలి కానీ ఓటింగ్ వేసి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ రోహిణి అన్నది నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే అవినాష్ విషయంలో జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే చూస్తారు, నవ్వుతారు, వెళ్ళిపోతారు, కానీ సపోర్ట్ మాత్రం చేయట్లేదు అవినాష్ కి. చాలా తక్కువ ఓట్స్, 5% ఆఫ్ ఓట్స్ అంటే చాలా తక్కువ గైస్. అండ్ ఇక చివరి పొజిషన్ లో అవినాష్ అయితే కంటిన్యూ అయితే అవుతున్నాడు. అండ్ ఇక ఈ ఓటింగ్ ఆర్డర్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది కూడా మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్ కి అయితే రిప్లై అయితే ఇస్తాను గైస్. అండ్ ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్డేట్ తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.